ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రులు టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. 36 మంది హత్యకు గురయ్యారంటున్న జగన్ ఆ డేటా ఇవ్వాలన్నారు హోంమంత్రి అనిత. తప్పని తేలితే తన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలకి ముందు జగన్ సమాధానం చెప్పాలని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ డాక్టరేట్ పొందారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎద్దేవా చేశారు. విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద వినుకొండ జరిగినటువంటి హత్య అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ. రౌడీ షీటర్ కింద పనిచేసే వాళ్ళిద్దరూ వారి వ్యక్తిగత కారణాల గత 2 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ చంపిన వ్యక్తి కానీ చనిపోయిన వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీతో గతంలో ఎప్పుడు సంబంధాలు లేవు. ఎలక్షన్ ముందు 2 నెలల ముందు ఎవరైతే ఇప్పుడు హంతకుండా అని చెప్తా ఉన్నారో పార్టీ మారు ఉండొచ్చు, కానీ దాని మూలంగా దానికి పార్టీలకి రంగు పోయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పోయింది. ఒక సుపరిపాలించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడి ఏదైతే 14-19లో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళిందో, ఏదైతే రాజధాని అప్పుడు బ్రహ్మాండంగా కట్ట మొదలుపెట్టారో ఆగిపోయిందో అది మళ్ళా పునర్నిర్మించుకోవచ్చు, రాజధాని ఉన్న రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఒక ఆనందోత్సాహాలతో ఉన్నారు. అవన్నీ కూడా చెడగొట్టే విధంగా గత 5 సంవత్సరాల్లో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. సంక్షేమాన్ని బూటకం మాటలు చెప్పి కేవలం వాళ్ళ అనువాయాలు సంపాదించే దిశగా పరిపాలించాడు తప్ప ఎక్కడ కూడా పబ్లిక్కి మంచి చేసింది లేదు. అందుకనే 151 నుంచి సీదా 11కి వెళ్ళిపోయాడు. అతను చేసినటువంటి అరాచక పరిపాలన మనం చూసాం. సలాం అనే వ్యక్తి యొక్క కుటుంబం ఆత్మహత్య స్టార్ట్ అయినటువంటి మారణకాండ వాళ్ళది. అంటే వాళ్ళు హత్యలకి వాళ్ళకే పేరు, ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది కూడా వాళ్ళే. ఇదే ప్రాంతంలో చంద్రయ్య అనే పార్టీ పేరు చెప్పమని చెప్పి హత్య చేసినటువంటి వ్యక్తి వాళ్ళు. అలాగే ఫాతిమా అనే అమ్మాయి క్లాసులో టాపర్ వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళ పిల్లలు రావాలనే విధంగా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో మీరు అసెంబ్లీలో పోలవరం పైన చంద్రబాబు క్లాస్ తీసుకుంటానని చెప్పిన మీరే, అమరావతి పైన క్లాస్ తీసుకుంటానని చెప్పిన మాట మీరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకుంటానని చెప్పి బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మీరే. మరి చంద్రబాబు నాయుడు వాటన్నిటిపైన చేతుపత్రాలు రెడీ చేసి రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, ఆ క్లాస్ ఏదో రేపు అసెంబ్లీలో పీకాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. పోలవరం పైన శ్వేతపత్రం కాదు, నేను క్లాస్ పీకుతాను నీకు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి మీరు బహిరంగంగా చెప్పారు ఆ రోజు. మరి అది కదా మాట్లాడాలి మీరు అసెంబ్లీలో. రాజధాని గురించి కదా ఇప్పుడు రాజధాని గురించి శ్వేతపత్రం తీసుకొని అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, దానిపైన కదా మీరు మాట్లాడాలా. ఇసుక, లిక్కరు వీటన్నిటిపైన ఇక్కడ ఆర్థిక వ్యవస్థలని ధ్వంసం అయిపోయినాయి, రాష్ట్రానికి రావాల్సిన వనరులన్నీ పోయినాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెడుతున్నాను అని చెప్పి ఆయన పైన కేసులు పెట్టారు కదా, వాటిపైన కదా మీరు మాట్లాడాలి. ఇసుక ఆదాయం ఎంత పోగొట్టాడు చంద్రబాబు నాయుడు, నేను ఎంత తీసుకొచ్చాను కదా చెప్పాలి. వీటన్నిటిపైన మాట్లాడకుండా 24వ తారీఖు ఢిల్లీలో పోయి నిన్న మీటింగ్ పెడితే ఎంత వినటానికి అంటే ఒక 4-5 మంది నాయకులు నిన్న మొన్న మీడియాలో చూశాను.
వినటానికి కూడా సభ్య సమాజం ఏమనుంటుందో చూడు. నువ్వు పెట్టిన మీటింగ్కే నీ ఎంపీలు రాకపోతే, నీ పక్కన ఎంపీలే నీ మీటింగ్కి హాజరు కాకపోతే, నువ్వు పోయి ఢిల్లీలో వాళ్ళ చోటా మోటా పార్టీలు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలుస్తున్నాం, వాళ్ళందరినీ ఆహ్వానం తీసుకొస్తాం. ఏకంగా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. రాష్ట్రపతి పరిపాలన గురించి నీకు ఏమాత్రం అవగాహన ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు. వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో, లేకపోతే మీరు చేసిన ఏదో పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటం జరుగుతుంది. దానికి డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము, మేము ఈ వ్యక్తిని టార్గెట్ చేయము. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా అంటే వాటిని బట్టి. రైతులు దారుణంగా ఆత్మహత్య చేసుకుని, కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం. ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచైనా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు. ఇంతకంటే సినిమాలో డైలాగ్, ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంట. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు.